సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? చాలా చాలా బాధ చేసింది. చాలా బాధ చేసింది. చాలా బాధ అనిపించింది. సార్ అందరూ భయాందోళన గురి చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ నుంచి నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీని పోలీసులే సరే అది ఆపద పరిస్థితి కాబట్టి పోలీసులే ఇక్కడ నుంచి తీసుకెళ్లారు సార్. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ని హాస్పిటల్కి రానివ్వకుండా ఆయన అసలు ఎలా ఉన్నాడు అనే సిచ్యువేషన్ మాకు తెలియజేయకుండానే మళ్ళీ చనిపోయాక సార్ మా అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మా ఎవరి సంతకాలు తీసుకోకుండానే పోస్ట్ మార్టం చేసి ఏదో మళ్ళీ బాడీని వాళ్ళే ఇక్కడ పోలీస్ బలగాలతో పంపించి సార్ మమ్మల్ని ఏదో వీళ్ళు అమాయక గిరిజన ప్రజలని మాకు బాడీని ఇక్కడ తెచ్చి అసలు దాన సంస్కారాలు చేసేటట్టు చేశారు సార్. అయితే మేము ఆ బాడీని అడ్డుకొని అసలు మాకు తెలియకుండా బాడీని ఎందుకు తొందరగా తీసుకొచ్చారని మేము ఒక 2-3 గంటలు ఇక్కడ దీక్ష చేపడితే మాకు స్పష్టమైన ప్రభుత్వ హామీ ఇవ్వండి, మేము గిరిజన బిడ్డలుగా వీళ్ళు వాళ్ళ నాన్న మూలాధారం సార్. 2 అబ్బాయిలు వాళ్ళ అమ్మగారు చనిపోయిన వాళ్ళ అమ్మగారు ఉన్నారు సార్ ఇక్కడ. అయితే మేము వాళ్ళని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. 50 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవ్వండి. అబ్బాయిలకు ఇక్కడ 1/70 యాక్ట్లో ఉన్నారు సార్. గిరిజన పిల్లలు ఏజెన్సీ ట్రైబ్స్ పిల్లలు సార్. వీళ్ళు 1/70 యాక్ట్లో ఇక్కడ ROFR కింద అనేక భూమి ఉన్నది సార్. ఆ భూమిలో వాళ్ళు గవర్నమెంట్ ఇంతకుముందు మేనిఫెస్టోలో ఉన్న 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఆ భూమిని కనీసం ఈ అన్యాయం, ఇది ప్రభుత్వ హత్య సార్. వీళ్ళు ఆత్మీయ సమ్మేళనం ఎవరికి ఆత్మీయులు సార్. ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ దరిదాపు ఒక 10 కుటుంబాలని చింద్రం చేసినటువంటి పరిస్థితి సార్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ 10 కుటుంబాలందరికీ న్యాయం చేయమని మేము పోరాడితే నిన్న నైట్ సార్ పోలీస్ బలగాలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అరెస్టు చేయించి అలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. ఇతను ఏం చేశాడంటే సార్ అక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో అక్కడ గుడిసె అంటుకుంటే ఇతను ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ సిలిండర్ని బయట పడేసే ప్రయత్నంలో ఇతను చనిపోవడం జరిగింది సార్. అందుకనే ఇది పార్టీ హత్యగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి అబ్బాయికి ఒక గవర్నమెంట్ ఉద్యోగము, వాళ్ళు ప్రకటించిన ఎక్స్గ్రేషియోతో పాటుగా 1/70 యాక్ట్లో ఉన్న ఒక 3 ఎకరాల భూమి, అదే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇంతకుముందు మేనిఫెస్టోలో ఉన్నదే కాబట్టి మేము దాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి గిరిజన ఏజెన్సీ గిరిజనులు కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరని అధికార యంత్రాంగంతో భయపెట్టి దరిదాపు 200 మంది SI స్థాయి అధికారులను దింపి ఇక్కడ నైట్ అంతా మమ్మల్ని ఏదో దీక్ష చేస్తూ ఉంటే న్యాయం చేయండి, ఒక గవర్నమెంట్ అధికారితోటి మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి అంటే సార్ వాళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కూడా నైట్ ఉన్నది సార్. కొంచెం మీరు ఆదుకొని అప్పగించారు సార్. నమస్కారం సార్. దయచేసి మీ జనసేన పార్టీతో మమ్మల్ని సహకరించని కోరుకుంటున్నాను సార్. మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మా అమ్మ సార్. మా నాన్న చనిపోయారు సార్.